మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన మన తండ్రి, జీవము కలిగిన మన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడైన మన స్నేహితుడు కేవలం తన కృపను బట్టి మనలందరినీ సజీవ లెక్కలో లెక్కించి యోహాను సువార్త 34 భాగాలు మనం ధ్యానించడానికి కృప చూపారు. ఈ దినాన 35వ భాగంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. గడిచిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువు పండుగ ఆఖరి దినమున వారందరి మధ్యన నిలువబడి, నేనే జీవజలమును, ఈ జీవజలమును తాగువాడు మరెన్నడూ దప్పిగొనుడని బిగ్గరగా కేకవేశారు. ఆ తర్వాత రకరకాల పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. దేవాలయపు సైనికులు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుందామని పెద్దల చేత పంపబడ్డారు. వారు ఆయన మాటలు విని ముగ్ధులైపోయి ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి, శాస్త్రులు, పరిచయుల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడడం మేము వినలేదు అని అంటే, మీరు ధర్మశాస్త్రం తెలియని వారుగా మీరు ఉన్నారు అని వారు శపించారు. అప్పుడు నికోదేము ఆయన మాటలు వినకుండా మనం ఎలా తీర్పు తీరుస్తామని యేసుక్రీస్తు ప్రభు పక్షాన మాట్లాడితే, నువ్వు కూడా గలిలయుడువా, గలిలయ నుంచి ఏమన్నా ప్రవక్తలు వస్తారా అని అడిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది 34వ భాగం. ఈ దినమున యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు 35వ భాగంగా మనం ఈ దినాన్న ధ్యానిద్దాం. ధ్యాన భాగంలోనికి వెళ్ళక ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం అర్థించి, ఆయన సహాయం కోరుకుని ఆయన సహాయం ద్వారా ధ్యానంలోనికి వెళ్ళటానికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ధ్యాన భాగమును ప్రారంభిద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు తండ్రి. 34 భాగాలు మీ కృపచేత మీరు మాతో మాట్లాడారు తండ్రి. 35వ భాగంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడండి. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ప్రతి మాట మీరు మాకు విరిచి పంచండి తండ్రి. దేవా, నీ కృపలో ప్రభు మీ యొక్క వాక్యము ద్వారా మేము బలపడటానికి, మా హృదయం అనే పలక మీద వ్రాసుకోవటానికి, దేవ మా మదిలో, మా ఆలోచనలో నీ వాక్యం గుర్తుండటానికి కృప చూపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభువు ప్రతిరోజు ఆ ఒలీవల కొండ దగ్గరికి ఆయన వెళ్తూ ఉండేవారు. ఎందుకు అని అంటే, దేవునితో ఏకాంతంగా గడపటానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటానికి, దేవుని నడిపింపును పొందుకోవటానికి, ఒక మాటలో చెప్పాలంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవటానికి, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోవటానికి ఆయన ప్రతిరోజు రాత్రి ఒలీవల కొండకి వెళ్ళేవారు. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయంలోను బోధిస్తా రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచుండెను. పగలంతా బోధించటం, రాత్రంతా ఒలీవల కొండకెళ్ళి దేవునితో ఏకాంతంగా ఒక్కరే ఏకాంతంగా ఆయన గడిపేవారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఒలీవల కొండ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తండ్రితో సహవాసం చేసే ప్రదేశం అది, ఆయనతో గడిపే ప్రదేశం, ఆయనతో పొందు కలిగి ఉండే స్థలం. మనకు కూడా మన జీవితాలలో తండ్రితో పొందు, యేసయ్యతో పొందు. దావీదు గారు అంటారు కదా, నాకైతే దేవుని పొందు ధన్యకరం. మనకు ఆ అనుభవం ఉందా? మన రక్షకుడు తండ్రితో పొందుకి, తండ్రితో సంతోషించటానికి, తండ్రితో గడపటానికి ఆయన ఆ ఒలీవల కొండకి వెళ్ళేవారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అంతట వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకి వెళ్ళారు. ఆఖరికి ఇక
తెల్లవారితే శిలువ యాగం, బలియాగం అన్న సంగతి కూడా యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఉన్న ఆ రాత్రంతా ఆయన అలవాటు ప్రకారం రాజు అంటాడు కదా దానియేలు దగ్గరికి వచ్చి, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించెనా? అనుదినము సేవించేవాడని దానియేలు సేవిస్తాడని దేవుణ్ణి రాజుగారికి తెలిసింది. మనం అనుదినము దేవుణ్ణి సేవిస్తున్నామని మన ఇంటి వారికైనా తెలుస్తుందా? అలవాటుగా ఈయన ఒలీవల కొండకి పాటలు పాడుకుంటూ వెళ్ళారు. వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవారు. ఆయన బలపరుస్తూ ఉండేవారు ఈయన్ని, ఆయన ధైర్యపరుస్తూ ఉండేవారు ఈయన్ని, ఆయన సన్నిధిలో ఈయన బలపడతా ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభు దినచర్య ఏంటంటే రోజు ఒలీవల కొండకి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి మహిమపరచటం, తెల్లవారుగానే దేవాలయంకి రావటం, దేవుని వాక్యాన్ని బోధించటం, అక్కడ ఉన్న జనసమూహములకు పరిచర్య చేయటం, ఇదే పని. దేవుణ్ణి ఆరాధించటం, వాక్యం బోధించటం, పరిచర్య చేయటం, ఇదే పని యేసుక్రీస్తు ప్రభువుల వారికి. ఆయన అలవాటుగా ఒలీవల కొండకి వెళ్ళారు. 2వ వచనం, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి, యేసు ప్రభు ఎప్పుడైతే దేవాలయంలోనికి ప్రవేశించారో ప్రజలందరూ ఈయన బోధలు వినడానికి వచ్చేశారు. వచ్చిన తరువాత కనుక ఆయన కూర్చుండి 34వ భాగంలో ఈ విషయం గురించి చెప్పాం. 37వ అధ్యాయము 37వ వచనంలో ఆయన నిలువబడి బిగ్గరగా అరచి, బోధకులు అనేవారు కూర్చుని బోధించటం ఆ సెనహెడ్రిన్ సభలో ఆనవాయితీ, అది రూల్. అయితే ఈయన నిలబడి 7వ అధ్యాయంలో చెప్పారు, 8వ అధ్యాయం 2వ వచనంలో మాత్రం ఆయన వచ్చి కూర్చుండి వారికి బోధిస్తా, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి. ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆయన బోధిస్తున్నారు. రాత్రంతా ఒలీవల కొండ దగ్గర ఉన్నారు. పొద్దున్నే తెల్లవారిగానే దేవాలయంకి వచ్చి అక్కడ వచ్చిన ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఈ 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే ఒక సంఘటన జరిగింది. శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు ఏం చేశారు అని అంటే వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ. ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిందంటే ఒక స్త్రీయే వ్యభిచారం చేయదు కదా, ఈవిడితో పాటు పురుషుడు కూడా వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఈ పురుషుడు ఇక్కడ కనపడలేదు. ఈ పాపం చేసే వాళ్ళు ఎవరైనా ఎక్కడ పాపం చేస్తారు అని అంటే చీకటి కలిగిన ప్రదేశంలో పాపం చేస్తారు. భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, తోటి పనివారికి తెలియకుండా వ్యక్తులు, తరువాత స్నేహితులకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా పాపం అనే చీకటిలో ఈ పాపపు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ పాపం చీకటిలో జరుగుతున్నప్పుడు ఒకళ్ళు పట్టుకున్నారు ఈ జంటను. ఆ పాపం కూడా ఎప్పుడు జరిగింది అని అంటే 7వ అధ్యాయం 37వ వచనం ప్రకారం ఆఖరి దినమున పండుగలో అందరూ దేవుణ్ణి స్తుతించి బిగ్గరగా, రక్షణార్థమైన బావులలో నీళ్లు మేము త్రాగుతాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని గట్టిగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే, వీళ్ళిద్దరు మాత్రం వారి దగ్గర నుంచి తప్పించుకుని చీకటిలోనికి వెళ్ళి వీళ్ళు పాపం చేస్తూ ఉంటే కొంతమంది చూసి వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఇద్దరిని పట్టుకోవాలి కదా. లేవియా కాండము 20వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధించాలి. ఇద్దరికి మరణశిక్ష విధించాలి. ఆ స్త్రీకి విధించాలి, పురుషుడికి విధించాలి. కానీ పురుషుడు తప్పించుకున్నాడు. మామూలుగా పట్టుకోగానే ఇద్దరికి సిగ్గు, అవమానం ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడేదో కొంత జరిగింది. ఆ పురుషుడు పట్టుబడిన వారికి కానీ శాస్త్రులు పరిచయలకు కానీ పట్టుబడిన తర్వాత సంథింగ్ ఏదో జరిగింది. ఏదో పాపం అనేది వాళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళల్లో కూడా ఏదో ఒక పాపం వెళ్ళి మొత్తానికి ఆ పురుషుణ్ణి వదిలేసి ఈ స్త్రీని మాత్రం పట్టుకున్నారు వీళ్ళు. మామూలుగా అయితే ఏం జరగాలి అని అంటే స్త్రీ పట్టుకున్న తర్వాత, వ్యభిచారం చేసిన వాళ్ళని పట్టుకున్న తర్వాత అక్కడికి ఆ న్యాయాధిపతి దగ్గరికి తీసుకొచ్చి ఆ న్యాయాధిపతి ఇచ్చిన శిక్ష ప్రకారం, మరణశిక్ష ప్రకారం ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకెళ్ళి వీరిరువురిని రాళ్లతో కొట్టి చంపాలి.
ఎలాగో వీళ్ళు ఆ పురుషుడి దగ్గర మరి ఏం తీసుకున్నారో ఏం చెందారో ఏ లోపాయకారంగా జరిగిపోయిందో పురుషుడిని వదిలిపెట్టేశారు, స్త్రీని మాత్రం పట్టుకున్నారు. ఇప్పుడు ఈ స్త్రీని ఏం చేయాలి? న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నేరం నిరూపించబడింది కాబట్టి స్థలానికి తీసుకెళ్ళి ఆవిడని చంపాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ స్త్రీని పట్టుకుని అక్కడ ఎక్కడైతే స్థలంలో పట్టుబడిందో అక్కడి నుంచి యెరూషలేము దాకా ఆయన తీసుకొస్తున్నారు ఈ స్త్రీని. ఎంతమంది చూసుంటారండి ఈ పాపం చేసిన ఈ స్త్రీని, వ్యభిచారం చేసిన స్త్రీని. అప్పటికే పట్టుబడిన దానికి ఈవిడ సగం చచ్చిపోయింది. వీళ్ళు గట్టిగా అరుచుకుంటా మామూలుగా మౌన యాత్ర చేయరు కదా. మేము పట్టుకున్నాం ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా చిన్నలు పెద్దలు అందరూ అరిచి ఈ అమ్మాయిని తీసుకొస్తూ ఉంటే ఇక చచ్చిపోయినట్టే ఆ అమ్మాయి. తన తాలూకా బంధువులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంత మరణయాతను అనుభవించుంటారండి. తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అసలు ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు, రాళ్లతో చంపేయాలి. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే 4వ వచనం, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పారు కదా. ఆయనను నువ్వేం చెప్తావు? యేసు ప్రభువుకి పరీక్ష పెడుతున్నారు వీళ్ళు. చాలా మరి పెద్దోళ్ళు కదా వీళ్ళందరూ, శాస్త్రులు పరిచయాలు అంటే పెద్దోళ్ళు కదా. అందుకని యేసు ప్రభువుకి పరీక్ష పెడదామని ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, మోషే ఇలా చెప్పాడు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయమన్నారు. అంతవరకు చంపిన వాళ్ళని పట్టుకున్నప్పుడు కూడా ఏం అడగలేదు దీన్ని. ఈయన ఏదో చెప్పినట్టుగా తీసుకొచ్చి నిలబెట్టారు అక్కడ. ఏదైనా పాత నిబంధనలో ఇప్పటికైనా ఒక నేరం నిరూపించబడాలి అని అంటే ఒక 2 సాక్షులు ఉండటం తప్పనిసరి. ఈ శాస్త్రులు పరిసరాలు అన్నవారు సాక్షులుగా నిలబడ్డారు అక్కడ. మేమే చూసాం, మేమే చెందాం, మేమే చేశాం. ఈ గొప్పతనం ఎక్కువ, ఇదే వేషధారణ, జీవపు డంబం. మేమే చేసాం, మేము పట్టుకుని తీసుకొచ్చాం. రాళ్లతో కొట్టి ఒక్కొక్కడు ఒక రాయి పట్టుకుని తయారైపోయారు రాళ్ల క్వారీ దగ్గరికి వెళ్ళి. ఇక చంపడానికి సిద్ధమైపోయారు. ఆల్రెడీ వీళ్ళల్లోనే పాపం ఉంది. ఎందుకని? ఆ పురుషుణ్ణి కూడా వీళ్ళు తీసుకురావాలి కదా. పురుషుడిని తీసుకురావాలి. వీళ్ళు లోపలంతా కుళ్ళిపోయి ఉన్నారు. ఈవిడ మాత్రం పైకి పాపం చేసేసరికి ఈవిడ పాపాన్నే వీళ్ళందరూ పైకి ఎత్తి చూపిస్తున్నారు. నా సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేదన్నా తప్పు చేస్తే మనవారే, మన చుట్టుపక్కల ఉన్నవారే మనల్ని సిలువేసేస్తారు, అందరి ముందు పరువు తీసేస్తారు, అవమానానికి గురి చేస్తారు. యేసుక్రీస్తు మాత్రం సిగ్గును, నిందను, అవమానమును కొట్టేసే దేవుడు, అవమానమునకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు దేవుడే ఈ పని చేయగలరు. మిగతా వాళ్ళందరూ పాపం, ఇదిగో నువ్వు పాపం చేసావు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు యేసయ్య ఒక్కరే. నువ్వు ఏ అవమానం అనుభవిస్తున్నావో, ఏ నిందలు అనుభవిస్తున్నావో యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నిందను కొట్టివేసే దేవుడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభువుని అడిగారు. 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు వీళ్ళకి తెలుసు మోషే ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది అని తెలుసు కానీ ఈయన దగ్గరికి తీసుకొచ్చి ఏంటంటే ఈయన మీద నేరం మోపాలి. ఎందుకంటే జనసమూహాలు అంత తెల్లవారే యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వచ్చి కూర్చోగానే జనసమూహం అందరూ ఈయన బోధించడానికి వచ్చారు కదా. వాళ్ళ దగ్గర ఈయనను చెడ్డ చేద్దామని, ఈయన పేరు తక్కువ చేసేద్దామని, యేసు ప్రభు అంటే ఏమీ లేదని చెప్పి నిరూపిద్దామని ఇలా ప్రయత్నాలన్నీ, కుయుక్తులు అంటారు వీటిని. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నేరం మోపాలని ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేశారు? శోధించుచు ఇలాగ అడిగారు. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏదో రాస్తున్నాడు. ఇప్పుడు 3 ఉన్నారు, 3 గ్రూపులు. పాపంలో పట్టబడిన స్త్రీ, నేరం మోపుతున్నవారు, సమాధానం చెప్పవలసిన యేసు ప్రభు, 3 ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యభిచారం చేసే స్త్రీ ఒక డెసిషన్ అయిపోయింది. ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు,
ఒకటే ఒక్క నిరీక్షణ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నేల మీద పడిపోయి అవమానానికి గురైపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఆ స్త్రీ అప్పటికే రోడ్డు మధ్య నుండి వచ్చి అవమానం పొంది పరువు పోయి సగం చచ్చిపోయిన స్త్రీ యేసు ప్రభు వైపే నిరీక్షణగా చూస్తుంది. ఆయనేమో ఏమీ మాట్లాడట్లేదు, నేల మీద వంగి ఏదో రాసుకుంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఏంటిది, నేను ఇక్కడికి వచ్చి ఇన్ని తంటాలు పడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు నా మొర వింటలేదు, దేవుడు నా కన్నీరు చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, వంగేదో రాసుకుంటున్నాడు, ఈ దేవుడేనా అని ఆ స్త్రీ ఏమనుకోలేదండి. మనం అనుకుంటాం ఏదో మన ప్రార్థన వినంగానే ఆయన సంతకం పెట్టేయాలి, మనకు విడుదల ఇచ్చేయాలి. కానీ పాపం మరణానికి చేరువలో ఒక్కసారి ఆ స్త్రీ మానసిక పరిస్థితి ఆలోచించండి. మరణానికి ఒక అడుగు దూరంలో ఉందంతే. యేసు ప్రభు తలెత్తి ఏం చేస్తాం, చంపేయండి, చంపేస్తారు వాళ్ళు. ఇక డిసైడ్ అయిపోయింది, ఆవిడ నిర్ణయం చేసుకుంది, ఇంక నా ప్రాణం పోయింది. అలాంటి పరిస్థితులలో ఒక్క మాట చెప్పమంటారా? వంగిన దేవుడు లెగుస్తాడు, సమాధానం ఇస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు, నీతి అయిన దేవుడు, రక్షించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన వంగి మౌనంగా ఉండి ఏదో రాసుకుంటున్నాడు కాబట్టి ఆయన మనల్ని పట్టించుకోవట్లేదు అనుకోవడానికి ఏమీ లేదు నా సహోదరి సహోదరుడా. మన దేవుడు లెగుస్తాడు, వారితో మాట్లాడతాడు, ఈవిడిని రక్షిస్తాడు. ఈవిడిని రక్షించిన దేవుడే అవమానం పొందుతున్న నిన్ను కూడా రక్షిస్తాడు. నీ కోసం లెగుస్తాడు, నీ పక్షాన నిలబడతాడు, నిన్ను పైకి లేవనెత్తి నీ అవమానంను తీసివేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేచారు. ఇప్పుడు చదువుతాం 7వ వచనం. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూశాడు, మీలో పాపము లేనివారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని. ఏ మాట మాట్లాడాడండి దేవుడు! ఆయన దేవుడండి, ఆలోచనకర్త, సర్వజ్ఞాని. ఒకే ఒక్క మాట. ఎందుకంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, నీతిని గ్రహించేవాళ్ళు ఎవరు లేరు, దేవుని వెతికేవాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెతికేవాళ్ళు లేరు. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. ఇది కీర్తన. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కీర్తన దావీదు గారు రాసింది. నీతిమంతుడు ఒక్కడో లేడు. కాబట్టి యేసుప్రభు ఏమన్నారు? మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? నీతిమంతుడు ఒక్కడో లేడు కదా. వాళ్ళు పాపం చేసిన వాళ్ళే, ఈవిడ పాపం చేసిందే. అదే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంతే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం గర్వించవలసింది, అతిశయించవలసిన విషయం ఏంటంటే, నీతిమంతుడు ఒకడో లేడు, నీతిమంతుడు ఈయన ఒకడే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపరహితుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసు ప్రభు ఒక్కడే. ఆ మాట ఆయన చెప్తా ఉంటే ఎదురుగా ఉన్న పాపుల యొక్క గుండెలు పగిలిపోయినాయి. నేను పాపం లేనివాడిని, నేను మాట్లాడుతున్నాను. మీరు పాపం చేయలేదా? నేను నీతిమంతుడిని, నేను మాట్లాడుతున్నాను. మీరు నీతిమంతులేనా? ఇంకెవరు నిలబడతారండి ఆ మాటకి? ఎవరు నిలబడతారు? రోమాపత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు మీరెవరండి? మీరెవరు? పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? ఆవిడ వ్యభిచారంలో పాపంలో నీకు దొరికింది. నీలో కూడా పాపం ఉంది కదా. నువ్వు గుడ్డోడివే, ఆవిడ గుడ్డిదే. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే గోతులో పడతారు. తీర్పు తీర్చవలసినది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మీలో పాపం లేనివాడు ఒక రాయి వేయండి. తీసుకొచ్చారు కదా రాళ్ళు అన్నప్పుడు వాళ్ళేం చేశారు?
మరలా వంగి ఆ, నేల మీద ఏదో రాసుకుంటున్నాడు ఇంకా. వారు ఆ మాట విని ఆ, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఆ. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. వెళ్ళిపోయారు ఇంకెందుకంటే ఎవరు నీతిమంతులు కాదు కదా, వాక్యమే చెప్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం వాక్యమే చెప్తుంది. ఎవరు అందరూ వెళ్ళిపోయారు, స్త్రీ మాత్రం అక్కడ ఉంది. 3 గ్రూపులు అనుకున్నాం కదా, ఒక గ్రూపు డిలీట్ అయిపోయింది. 2 ఉన్నారు, స్త్రీ, యేసుక్రీస్తు ప్రభు. ఆ స్త్రీ, వ్యభిచారంలో ఉన్న స్త్రీ పరిశుద్ధుడైన దేవుడు, పాపంలో ఉన్న స్త్రీ పరమాత్ముడైన దేవుడు. ఆ స్త్రీ ప్రదేశంలో మనల్ని ఊహించుకుందాం. పాపంలో ఉన్న నువ్వు నేను, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. పాపివైన నువ్వు నేను, పరిశుద్ధుడైన దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు, ఆ దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు, ఏ పాపము లేని దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు మనము పశ్చాత్తాపడదాం. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. ఆయన పాదాలను కన్నీళ్లతో కడుగుదాం. ఎందుకంటే మనం జన్మతః పాపులం, కర్మతః పాపులం. మన పాపం మనల్ని పట్టుకుంటుంది. సత్క్రియ చేయని ఎడల నీ గుమ్మం దగ్గర పాపము పొంచి ఉంటుంది. అది పాములాగా కాటేస్తుంది. ఆ కాటు నీ మీద పడకముందే నీ చెయ్యి ఆయన పాదం మీద పడాలి. ఆ కాటు నీ పాదం మీద పడక మునిపే నీ కన్నీటి బొట్టు ఆయన పాదం మీద పడితే, క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఏమన్నారు? యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? లోకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనం. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడ్ల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితిని అని ఎడల అతని క్షమించవలనను. ఏమన్నారట? దేవుని వైపు తిరిగి నేను పశ్చాత్తాపడి నేను మారు మనసు పొందుతాను ప్రభువా. అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? తలెత్తి యేసు ప్రభు అడగగానే ఈవిడ కూడా ఎత్తి, ఎవరు ఏమనలేదు, నేను నా పాపాలని క్షమించు ప్రభువా. వాళ్ళు వెళ్ళిపోయారు నాయన, వాళ్ళని ఏమీ చేయలేదు ప్రభువా, నువ్వు ఒక్కడవే రక్షించడానికి సమర్థుడు అని దేవుని వైపు చూచి కన్నీళ్లతోనే ఆవిడ మాట్లాడుతూ ఉంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన గారి దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడ్ల తప్పిదము చేసిన ఎడ్ల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించగలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని 70 ఏళ్ల మార్ల మట్టుకని యేసు ప్రభు సమాధానం పేతురు గారికి చెప్పారు క్షమించాలని. మరి చెప్పిన దేవుడు చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడా? ఆయన నమ్మదగిన దేవుడు కదా. ఇంకొక మాట ఏంటంటే, అసలు మన పాపాలకి ఉత్తరవాది ఆయనే. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండడానికి ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవరైనాను పాపము చేసిన ఎడల, ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఆ పాపపు స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడని యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. దేవుడి దగ్గర మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం చేసావా, నీ కొరకు విజ్ఞాపన చేసే ఉత్తరవాది తండ్రి దగ్గర మనకున్నారు. మనం చేయవలసింది ఏంటంటే, ఆయన వైపు తిరిగి, యేసయ్యా నా పాపాలు క్షమించు ప్రభువా. నువ్వు పశ్చాత్తాపడితే చాలు, నీ కొరకు ఒక అడ్వకేట్ లాగా, ఒక లాయర్ లాగా, ఒక న్యాయాధిపతి లాగా ఒక ఉత్తరవాది నీకున్నారు. 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే, యేసు ప్రభువే, మన కోసమే యేసుక్రీస్తు ప్రభు సిల్వలో మరణించి ఆఖరి రక్త బొట్టు వరకు వెల చెల్లించిన దేవుడు ఆయన. నిన్ను రక్షించటానికి ఆయన ఎంత పనైనా చేస్తాడు నా సహోదరుడా. ప్రాణాన్నే పెట్టేశాడు ఆయన. నువ్వు రక్షించబడాలని ఆయన ఆకాంక్ష. నిన్ను రక్షించటానికి శత్రువుతో యుద్ధమైనా చేస్తాడు, నలిగిపోతాడు, మరణమైపోతాడు, తిరిగి లేస్తాడు. ఏది చేయటానికైనా నిన్ను రక్షించటానికి చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కన్నీటితో ఆవిడ వైపు చూసుంటుంది నా ఊహా చిత్రం. అమ్మా వాళ్ళెవరూ నిన్నేమనలేదు కదా అంటే తలెత్తి
ప్రభువా నీ ఈ కన్నీళ్లతో నీకేం సమాధానం చెప్తుంది? ఎవరు ఏమనలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నేను శిక్ష విధించను. అంతకు ముందేమన్నారు? మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉన్నారా అంటే వాళ్ళందరూ పాపం చేసిన వారే, ఈయనొక్కడే పాపము లేనివాడు. వాళ్ళెవ్వరూ శిక్షించడానికి పనికిరారు, ఈయన ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షించుటకు సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు, శిక్షించుటకు సమర్థుడు కూడా యేసుక్రీస్తు ప్రభువే. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయనే కదా, ఆయనే శిక్ష విధించగలరు, ఆయనే రక్షించగలరు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కూడా కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే. శిక్షించాలన్నా ఆయనే శిక్షించాలి, క్షమించాలన్నా ఆయనే శిక్షించాలి. వాళ్ళు ఏం చేయలేదు కదా, నేను కూడా ఏం చేయను. వాళ్ళు ఏం శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించను. నేను రక్షిస్తాను అని చెప్పి ఒక భయంకరమైన మాట అక్కడ వాడారు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని, ఇంకెప్పుడు పాపం చెయ్యొద్దు. దిస్ ఈజ్ ద వార్నింగ్. హెచ్చరించాడంతే, ఇంక ఇది లాస్ట్. నీకు ఇప్పుడు క్షమించబడ్డావు నా సహోదరి సహోదరుడా, ఏ పాపమైనా సరే క్షమించాడు. ఇక ముందు పాపం చేయొద్దు, పాపపు జోలికి వెళ్ళొద్దు. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీర దురాశలకు, ఈ శరీరమే మన శత్రువు అండి. మనందరం అపవాది, సాతాను. అబ్బే, మన శరీరమే మనకు విరోధం. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలగాల, శరీర కార్యములను కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ సహకారాలు మనకు ఉండాలి. ఈ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయొద్దు. ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యొద్దు. ఆ స్త్రీతో దేవుడు చెప్పిన మాట, ఈ దినమున దేవుడు నీతో చెప్తున్న మాట. ఈ పనికిరాని శరీర దురాశల కొరకు పాపాన్ని ఏలనీయొద్దు. ఏలనిస్తే శిక్షకు పాత్రుడు అవుతావు. ఇప్పుడు కాబట్టి దేవుడు అడ్డుపడ్డాడు ఆ స్త్రీకి, ఇంకా తరువాత యేసు ప్రభువు కూడా అడ్డుపడ్డరు. ఒక్కసారి నువ్వు రక్షించబడ్డావు, ఒక్కసారి నువ్వు నాగటికాటి మీద చెయ్యేసావు, వెనక్కి తిరిగి చూడరాదు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందంతే. ఇప్పటికీ ఉప్పు స్తంభం అయిపోయి మనకు దృష్టాంతరముగా ఉందావిడ. మన దృష్టాంతాలకు కూడా ఉండం, నిత్య నరకాగ్నే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఎప్పుడు మేల్కొని ఉండాలి. నీతిగా ప్రవర్తిస్తున్నావా, అనీతిగా ప్రవర్తిస్తున్నావా? ప్రభువు కొరకు పోరాడుతున్నావా, సాతాను క్రియలలో కొట్టుకుంటున్నావా, శరీర దురాశల్లో కొట్టుకుంటున్నావా? నువ్వు ఎరిగి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, పవిత్రమైన విశ్వాసము కలిగి పాపం చేయకుండా ఉండాలి మనం. ఆ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట, నువ్వు వెళ్ళమ్మా, కానీ ఇంకెప్పుడు పాపం చేయొద్దమ్మా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పాపం చేయొద్దు. నీతి ప్రవర్తన కలిగి పాపం ఏలకుండా విశ్వాస వీరులమై ఉందుముగాక. ఆ స్త్రీలాగా మనం కూడా పాపంలో పట్టబడిన వారమే, మరణపాత్రులమే, మహిమను పోగొట్టుకున్న వాళ్ళమే. కానీ యేసు క్రీస్తు ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు, నేను క్షమించాను, ఇక ముందు పాపం చేయొద్దు. ఈ వర్తమానం, ఈ వాక్య ధ్యానం వింటున్న వారులరా, పాపానికి దూరంగా ఉందాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, చచ్చిపోతాం అంతే. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవడమే. దేవుడు మనల్ని పరదేశికి, పరలోకానికి తీసుకెళ్ళాలని ఆయన ఆకాంక్షిస్తే దాన్ని పోగొట్టుకుని, దాన్ని కాలదన్నుకుని నరకానికి వెళ్తామా? పాపం ఏలనీయొద్దు, పాపం జోలికి పోవద్దు, పరిశుద్ధులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుని ఈ 35వ భాగ ధ్యానమును ముగించుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం చేసిన స్త్రీ ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఆవిడ పాపంలో పట్టబడింది, మేము కూడా పాపంలో ఉన్నాం తండ్రి. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి తండ్రి. మమ్మల్ని బ్రతికించు ప్రభువా, మరి ఇంకెన్నడూ పాపం చేయకుండానట్లు నీ కృప దయచేయండి, పరిశుద్ధాత్మ సహవాసం దయచేయండి. నీ నీడలో మేము బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.